ఈరోజు కలెక్టర్ డిఆర్సి మీటింగ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గతంలో మంతా తుఫాన్ అనేది రావటం, అధికారులందరూ కూడా సమర్థవంతంగా పనిచేయటం, ఎక్కడ ప్రాణ నష్టం కానీ అలాగే పశు నష్టం కానీ ఎక్కడ జరగకుండా ప్రమాదం నివారించడంలో అధికారులందరూ కూడా ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు పవర్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా సమర్థవంతంగా పనిచేయటం, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రశంసించడం కూడా జరిగింది. అదేవిధంగా వాళ్ళ అభివృద్ధి పనుల మీద అనేక చర్చలు జరగటం కూడా జరిగాయి. ఇటు హౌసింగ్ కానీ, అటు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అన్ని విషయాల్లో కూడా కులంకషంగా చర్చించడం జరిగింది. అలాగే మొన్న జరిగిన కలెక్టర్ సమావేశంలో కూడా ఫైల్స్ మూవ్మెంట్ లో కృష్ణా జిల్లా పనితీరు బాగుందని చెప్పి సదరు సీఎం గారు కూడా మెచ్చుకోవడం జరిగింది. అలాగే ఇటు అభివృద్ధి సంక్షేమం అనేది సంపాడులో తీసుకెళ్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏదైతే ఈ జగనన్న ఇళ్ల పేరు మీదట ఎక్కడో ఊరు చివరనున్న సైట్లు కొని అవినీతి చేయటం, అదేవిధంగా ఐరన్ అమ్ముకోవటం, రకరకాల విన్యాసాలు జరిగింది. దాని మీద కూడా పూర్తి స్థాయిలో నివేదిక అందించమని కూడా ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళన్నీ కూడా బయటకు లాగాలని ఎమ్మెల్యేలు కోరటంతో దాని మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ అభివృద్ధి సంక్షేమంతో ఏదైతే సూపర్ 6 ఉన్నాయో ఇటు అభివృద్ధితో పాటు పెట్టుబడులు కూడా వెల్లువలా రావటం, అలాగే పోర్టు కూడా రానున్న 2 నెలల్లో కూడా కంప్లీట్ అయ్యి మరి అది అతి త్వరలో ప్రారంభోత్సవం నోచుకోవడానికి సిద్ధంగా ఉండటం అభినందనీయం. ఏదేమన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమం పెట్టుబడులు అన్నిటితో కూడా ఈ రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం కృషి చేస్తా ఉన్నారు. ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేనిపోని మాటలు చెప్పడం, విషవృక్షంలో తయారవటం, వాళ్ళు దేని మీద పోరాడాలో కూడా తెలియని పరిస్థితి. ఈ పీపీపీ మోడల్ మీద అనేక కోటి సంతకాలను అంటా ఉన్నారు. వాళ్ళ కార్యకర్తల చేత ఒక డార్క్ రూమ్ లో కూర్చుని సంతకాలు పెట్టించుకోవడం, అలాగే ఫేక్ ఉద్యమాలు ఇవన్నీ కూడా. అయితే వాళ్ళకి అంత చిత్తశుద్ధి ఉంటే ఈ పీపీపీ ద్వారా, మెడికల్ కాలేజీల ద్వారా ఏదైతే ప్రజలు నష్టపోతున్నారో లేకపోతే లంచాలు తీసేసుకుంటున్నారనే బాధ ఆయనలో ఉంటే, నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే కోటి సంతకాలతో పనే ఉంది. 5 కోట్ల మంది చూసే విధంగా అసెంబ్లీకి వచ్చి ఆయన దాని మీద చర్చిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు, చేసిన అవినీతి గురించి ప్రశ్నిస్తారని చెప్పి భయం, ఏదో ప్రతిపక్ష హోదా పేరు చెప్పి పారిపోవటం, లేదంటే అప్పుడప్పుడు వచ్చి సంతకం పెట్టి మొఖం చాటేయటం. ఈ విన్యాసాల కన్నా, ఈ కోటి సంతకాల కన్నా ప్రజలు 5 కోట్ల మంది ఈ కోటి సంతకాలు ఎందుకు వచ్చింది, 5 కోట్ల మంది చూస్తారు కాబట్టి అసెంబ్లీకి వచ్చి ఆయన ప్రజలు ఏ రకంగా నష్టపోతున్నారు ఏంటనేది చెప్తే బాగుంటుందని మన ఉద్దేశం. ఏదేమన్నప్పటికీ వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. కొన్ని వీడియోలు కూడా చూసాం. ఆయన మరి మానసిక స్థితి ఏంటనేది అనేక అనుమానాలు ప్రజల్లో కూడా కలుగుతూ ఉన్నాయి కొన్ని వీడియోలు చూస్తుంటే. ఏదేమన్నప్పటికీ లండన్ మొదలు వికటించాయి. మరొకసారి ఆయన లండన్ వెళ్ళవలసిన పరిస్థితి ఉందని నా భావన.